సోషల్ మీడియాలో ఓ పుకార్లు చక్కర్లు కొడుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా షూటింగ్ నిలిచిపోయింది. ఈ షూటింగ్ షెడ్యూల్ అనేది ఆగిపోయింది. అదే విధంగా ఎన్టీఆర్‌కి సంబంధించినటువంటి లుక్ ఏదైతే ఉందో అది డైరెక్టర్‌కి నచ్చలేదు అనే అంశాలు ఇట్లాంటియన్నీ కూడా రూమర్స్ బయటికి రావడంతో ఒక్కసారిగా ప్రశాంత్ నీల్ అదే విధంగా ఎన్టీఆర్ సంబంధించినటువంటి మూవీ అప్డేట్స్ లేవు అనే వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమానులు ఒక్కసారిగా ఆందోళన చెందారు. కానీ దీనికి సంబంధించినటువంటి మూవీకి సంబంధించినటువంటి అంచనాలు ముఖ్యంగా చూస్తున్నట్టయితే ఎందుకంటే ఇప్పటికే గ్లోబల్ వ్యాప్తంగా కూడా ఆర్ఆర్ఆర్ మూవీ కావచ్చు, అంతేకాకుండా దేవర సినిమా ఇలాంటి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన నేపథ్యంలో ఆయన ఎన్టీఆర్ కు ఉన్నటువంటి క్రేజ్ ని అదే విధంగా పర్ఫార్మెన్స్ కి సంబంధించినటువంటి అంశంలో కూడా ఎందుకంటే ఈ సినిమా ఎక్కువగా యాక్షన్ పీడియాటిక్ సినిమాగా కూడా తెరకెక్కుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి యాక్షన్ సీక్వెన్స్ కూడా కొన్ని షూటింగ్ లొకేషన్ లో ఇప్పటికే జరిగాయి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి అంచనాలు కూడా భారీగా పెరిగాయని చెప్పుకోవచ్చు. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నటువంటి సినిమా. దీనిపైన ఒక్కసారిగా ఈ రూమర్ రావడంతో ఇటు సినిమాకి సంబంధించినటువంటి యూనిట్ ప్రొడక్షన్ హౌస్ ఏదైతే ఉందో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అదేవిధంగా ఎన్టీఆర్ ఆర్ట్ ప్రొడక్షన్ సంబంధించినటువంటి ఈ రెండు బ్యానర్ల పైన కూడా ఈ సినిమా నిర్మాణం జరుగుతోంది. ఈ సినిమాకి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో కేవలం వచ్చినటువంటి అన్ని కూడా పుకార్లే. ఏవైతే అనుకున్న షెడ్యూల్ ఉన్నాయో అనుకున్న షెడ్యూల్ ప్రకారమే ప్రస్తుతం షూటింగ్లు కొనసాగుతున్నాయి. అయితే ఎన్టీఆర్ లుక్ విషయంలో కానీ ఎన్టీఆర్ షెడ్యూల్ సంబంధించినటువంటి అంశాల్లో కానీ ఎలాంటి ఇబ్బందులు లేవు. అనుకున్న షెడ్యూల్ ప్రకారమే షూటింగ్ కొనసాగుతుందనే క్లారిటీ ఈ రోజు ఈ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అనౌన్స్ చేసిందని చెప్పుకోవచ్చు అఫీషియల్ గా. అయితే ముఖ్యంగా ఎన్టీఆర్ సంబంధించినటువంటి లుక్ విషయానికి సంబంధించి ఆయన వర్కౌట్ చేస్తున్నటువంటి వీడియోలు కావచ్చు, ఆయన బయట ప్రజెంట్ అయినటువంటి వీడియోలు అంటే ఎన్టీఆర్ సంబంధించినటువంటి బావమర్ది నారాయణ నితిన్ వివాహ వేడుకల్లో కావచ్చు, ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటించినటువంటి కొన్ని యాడ్ సంబంధించినటువంటి వాటిలో చాలా థీన్ గా అంటే చాలా సన్నపడినట్టుగా కూడా ఎన్టీఆర్ కనిపించడం, ఇదే నిజంగా ప్రశాంత్ నీల్ సంబంధించినటువంటి మూవీలో ఉన్నటువంటి లుక్ గా కూడా అంతా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయనకున్నటువంటి డిఫరెంట్ లుక్ ని కొంత అభిమానులు మాత్రం పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేశారు. కాకపోతే ఈ లుక్ కు సంబంధించే పెద్ద ఎత్తున టాక్ రావడంతోనే అంటే ఈ లుక్ కొనసాగుతుందా లేదా, మరీ థిన్ గా ఉన్నాడు, ఈ క్యారెక్టర్ సరిపోతుందా లేదా అనే అంశాలు కూడా ఈ సినీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించి సోషల్ మీడియాలో మాత్రం ఈ షూటింగ్ నిలిచిపోయిందనే అంశాన్ని మాత్రం పూర్తి స్థాయిలో ఎక్కువగా చర్చ జరిగింది. మొత్తం మీద ఈ రోజు ఉదయం దీనికి సంబంధించినటువంటి క్లారిటీ రావడం, అటు ప్రశాంత్ నీల్ అదే విధంగా ఎన్టీఆర్ సంబంధించినటువంటి సినిమా కొనసాగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఏదైతే యాక్టర్స్ ఉన్నారో అంటే ఇటు తమిళనాడు నుంచి కావచ్చు, ఇటు బాలీవుడ్ నుంచి అనిల్ కపూర్ లాంటి పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా ఉన్న నేపథ్యంలో వాళ్ళకు ఉన్నటువంటి షెడ్యూల్ కూడా అనుకున్న ప్రకారమే జరుగుతుంది. కాబట్టి షూటింగ్ లో ఎలాంటి జాప్యం లేదు. ఏదైతే ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఉందో అదే షెడ్యూల్ ప్రకారం గ్యాప్స్ ఉన్నాయి, అంతకుమించి వేరే గ్యాప్స్ లేవు అనేది మాత్రం క్లారిటీ ఇచ్చింది. ఈ రోజు ఉదయం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ క్లారిటీ ఇచ్చిందని క్లియర్ గా తెలుస్తోంది. అర్చన. రైట్, థ్యాంక్ యూ సో మచ్ వెంకట్.